అలాగే ఇంకొక జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఏంటంటే పపాయ అండి. పపాయ ఏదైతే మంచిగా తీయగా అనిపిస్తాయో అవి ఏం చేస్తామంటే సీడ్స్ సాయిల్ లో వేసేస్తాం అనమాట. అవి బాగా వచ్చేస్తాయి. సో ఒకటో రెండో బాగా హెల్దీగా కూడా గ్రో అవుతాయి. ఈ పపాయ వచ్చేసి ఫ్లవరింగ్ వరకు వచ్చింది ఒకటైతే, తర్వాత మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, అది డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి పెరుగుతుంది. ఒకటి ఏంటంటే పపాయ చెట్టుకి ఎయిర్ స్పేస్ పైన అప్వర్డ్ స్పేస్ కూడా క్లియర్ గా ఉండాలి, సైడ్స్ కూడా క్లియర్ గా ఉండాలి, అయితేనే ఈ చెట్టు బాగా పెరుగుతుంది అనమాట. సైడ్ కిను ఇంకా పైకి బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆ చెట్టు ఇంకా రాదనమాట. సో మన బాల్కనీ కదా, క్రాస్ గా పెరుగుతాయి కదా అన్ని మొక్కలు, మరి పపాయ ఎలా పెరుగుతుందో చూడాలి. అలాగే ఇంకొక జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఏంటంటే మన మ్యాంగోస్ అండి. మ్యాంగో కూడా సీడ్స్తో గ్రో చేసాము. గ్రో చేసిన తర్వాత పెద్దగా పెరిగింది. దీనికి చాలా స్పేస్ కావాలి అండ్ ఎండ కూడా మంచిగా పడాలన్నమాట. ఇప్పుడు మన బాల్కనీలో అంత స్పేస్ లేదు కాబట్టి దాన్ని స్టాగ్నెంట్గా అలాగే ఉందన్నమాట.